ఇది మెయిన్ రోడ్. ఇది కార్ పార్కింగ్, సెల్లారు అన్నీ. అక్కడ ఉంది కదా చిన్న గ్యాప్, అది షాప్కి, మామూలుగా చిన్న షాప్కి. ఇట్లా ఒక కారు కానీ ఆటో కానీ ఇట్లా వచ్చి ఇట్లా పార్క్ చేసుకున్న తర్వాత ఇది మెయిన్ ఎంట్రన్స్. లోపలికి ఎంటర్ కాగానే ఇక్కడ కిచెన్, ఓపెన్ కిచెన్. ఇది వచ్చేసి హాల్. ఇటు వచ్చేసి బెడ్రూమ్ ఎంట్రన్స్. ఇది వచ్చేసి షాప్లోకి లోపల నుంచి ఎంట్రన్స్. ఇక్కడ షట్టర్ వస్తుంది. సో ఊకే షట్టర్ మనం లోపల తీయకుండా లోపల తీసుకున్నట్టుగా ఇక్కడ ఫ్యూచర్ లెవెల్ అనేది రెంట్కి ఇచ్చినా ఇక్కడ డోర్ వేసుకున్నట్టుగా. నెక్స్ట్ బెడ్రూమ్. ఇక్కడ సోఫా సింగిల్ కాట్ ఇక్కడ వస్తుంది, సింగిల్ పీస్. ఇక్కడ పెద్ద సెట్ ఇక్కడ వేసుకోవచ్చు. ఇక్కడ టీపాయ్, టీవీ యూనిట్ అక్కడ వస్తుంది. ఇది బెడ్రూమ్ ఎంట్రన్స్. ఇక్కడ ఒక కిటికీ వస్తుంది. ఇక్కడ ఒక సోఫా సెట్ వేసుకోవచ్చు. ఇక్కడ బెడ్ వస్తుంది 6x6 ఇక్కడ దాకా, 2 ఫీట్ల గల్లీ వస్తుంది. అక్కడ సెల్ఫ్లు వస్తాయి మొత్తం అటు ఇటు. ఇటు బీరువా పాయింట్ అని పెట్టుకోవచ్చు, బీరువా వద్దనుకుంటే కబోర్డ్స్ వేయించుకుంటే అయిపోతుంది. ఇటు సెల్ఫ్లు వస్తాయి. ఇది బయటికి ఎంట్రన్స్. ఇక్కడ గోడ వస్తుంది, బయటికి ఎంట్రన్స్. ఇక్కడ చిన్న లేఅవుట్, స్టెప్స్. దీని కింద బాత్రూమ్, లాట్రిన్ ఇండివిజువల్, అటాచ్డ్ కాదు, బయట ఉంటుంది. ఇది పైకి మెట్లు. ఇక్కడ వాష్ ఏరియా, బోరు లోపలికి వెళ్ళిపోద్ది, బోరు బయటకు ఉండదు. ఇక్కడ వాష్ ఏరియా వస్తుంది. ఇక్కడ ఒక ఉయ్యాల పెట్టుకుంటే సూపర్. ఈ పిల్లర్ దగ్గర నుంచి మొదలు పెడితే అక్కడ దాకా, పిల్లర్ దాకా మొత్తం గోడ కట్టేసి లోపల మొత్తం ఎర్రమట్టి నింపేసి చెట్లు ఫుల్గా ఎక్కడ చెట్లు మంచిగా, కొన్ని పూల చెట్లు, కొన్ని పండ్ల చెట్లు, కొన్ని కూరగాయల చెట్లు, ఏదైనా ఇంకా అలానే. ఇక్కడ మాత్రం తులసి చెట్టు. తులసి చెట్టు వచ్చి ఒక చిన్న శివలింగమో ఏదైనా సంథింగ్ పెట్టి డైలీ అభిషేకం ఇట్లా. ఇది టోటల్గా నా ఐడియా. ఏ ఇంజనీర్ కాదు, ఇది కాదు. నాకున్న ప్లేస్లో ఎట్లయితే బాగుంటుంది, కొంచెం బయట ఫ్రీగా ఉంటే మంచిగా ఉంటుంది. ఎప్పుడు ఇంట్లో కాకుండా అట్లా బయట కూర్చొచ్చిన విధంగా అట్లా చూపించిన. ఇలాంటి ఐడియాస్ ఏమైనా కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి.